ఒక విజయం వెనుక వందల ఓటములుంటాయి. ఒక ఆశయం వెనుక ఎన్నో కన్నీటి గాథలుంటాయి. ప్రజల కోసం నిలబడే రాజకీయ నాయకులు, సమాజ హితం కోరే సామాజిక కార్యకర్తలు, మనసుకు దారి చూపే ఆధ్యాత్మిక గురువులు, వీరు మనకి రోల్ మోడల్స్. కానీ వారి ప్రయాణం పూల పంపు కాదు. వారు పడ్డ కష్టాలు, వారు చవిచూసిన అవమానాలు, వారు దాటిన అపజయాలు ఏ ఒక్కరికి తెలియవు. వారి గతం నేర్పిన పాఠాలేమిటి, వారి భవిష్యత్తు ప్రయాణం ఎటువైపు, వారి అంతరంగంలో దాగిన ఆవేదనను, ఆశయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వేదిక. ముఖస్థుతి లేదు, మొహమాటం అంతకన్నా లేదు. ఉన్నది ఉన్నట్లుగా గుండె లోతులను స్పృశించే ఒక ఆత్మీయ పలకరింపు, ఒక నిజమైన ఎన్కౌంటర్. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జేఎంఎం న్యూస్. ప్రతిరోజు మీకు వివిధ రకాల సంబంధించిన వార్తలు అందిస్తూ ముందుకు దూసుకుపోతున్నాం. మా స్టార్ జేఎంఎం నుండి కార్యకర్త స్థాయి నుంచి నాయకుల స్థాయి వరకు ఎదిగిన వాళ్ళ మనోభావాలు, వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ పడిన బాధలు, వాళ్ళు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారనే పరిచయ వేదికను స్టార్ జేఎంఎం 2లో ఎన్కౌంటర్ 2 అనే ప్రోగ్రాంతో మీకు పరిచయం చేస్తున్నాం. ఈరోజు సత్సాయి జిల్లా సోమందపల్లి మండలం చాలకూరు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, ఎంతో అనుభవశాలి, పరిటాల రవితో అత్యంత సన్నిహితులైన భానుకీర్తి స్వామి గారితో మనం ఎన్కౌంటర్ 2 చేయబోతున్నాం. వెల్కమ్ టు స్టార్ జేఎంఎం. స్వామి నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు స్టార్ జేఎంఎం స్వామి. థ్యాంక్ యూ. సో మొదటిగా మా స్టార్ జేఎంఎం న్యూస్ ప్రేక్షకులకు మీ బయోడేటా అంటే చెప్పకండి. మా చాలకూరు గ్రామం. స్వామి, మేము 4 అన్నదమ్ములు ఉన్నాము, 2 అక్కచెల్లెండ్లు. ముఖ్యంగా మాది కరణాల కుటుంబానికి చెందిన కుటుంబం. మాది వాస్తవంగా రాజకీయ కుటుంబం కాదు. అయినప్పటికీ నేను 1978 సంవత్సరానికి అనంతపురంలో బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత బెంగళూరులో రెడ్డి అండ్ రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్స్లో 2 సంవత్సరాలు ఉన్నాను. కొన్ని కారణాలతో మరి వ్యవసాయమే చేయాలన్న ఆలోచనతోనే 1980 సంవత్సరంలో సాల్కూరి చేరినాను. పూర్తిగా మా కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి, మా నాన్నగారు కరణం పని చేసేవాళ్ళు తప్ప మిగతా అంతా పూర్తిగా వ్యవసాయ కుటుంబము. అంతో ఇంతో కొంచెము భూములు ఉండే వ్యక్తులే కుటుంబమే మాది. చదువు కోసం పెనుగొండలో ఫ్యామిలీ పెట్టడము, 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పెనుగొండలో చదవడము, మళ్ళీ అనంతపురంలో డిగ్రీ చదవడం, ఈ రకంగా జరిగింది. అప్పట్లో తాలూకా పెనుగొండ తాలూకా, అప్పుడు మండలాలు లేవు కాబట్టి అక్కడే ఉండి ఫ్యామిలీ చూసుకుంటూ, కరణం పని చూసుకుంటూ వ్యవసాయం ముఖ్యంగా మా చిన్నాన్న గారు ఉన్నారు, ఆయనకి వ్యవసాయం చేసేవాళ్ళు. మా నాన్న అప్పుడప్పుడు పొయ్యి వచ్చేది జరుగుతాడు కాబట్టి మా పిల్లల కోసమే, చదువు కోసం పెనుగొండ ఫ్యామిలీ పెట్టడం జరిగింది. అంటే మీరు బీకామ్ వరకు చదువుకున్నారు కదా, మరి బీకామ్ చదువుకుంటూ మీరు అంటే ఉద్యోగాలు ట్రై చేయకుండా ఇటు వ్యవసాయం వైపే చూడాలి, అదేవిధంగా రాజకీయాలకు కూడా వచ్చారు. ఈ రెండింటికి కారణం ఏంటి? నాది 1978 సంవత్సరం బీకామ్ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగ ప్రయత్నం అంటూ చేసినాను. అప్పట్లోనే అనంత గ్రామీణ బ్యాంకు కూడా నాకు రిటర్న్ టెస్ట్లో కూడా పాస్ అయ్యి ఓరల్ వరకు వచ్చినాను. అప్పుడు ఓరల్ నాకు రాలేకపోయింది. అదే రకంగా బ్యాంక్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యాను. ఎస్బీఐ దీంట్లో కూడా నేషనల్ బ్యాంక్ కదా అది, దాంట్లో కూడా నాకు అప్పట్లో ఇంటర్వ్యూ వచ్చింది కానీ ఫైనల్లో రాలేకపోయింది. దాని నుంచి చూసి ఇంకా ఎందుకు ఊరికే ఉండాలనే ఉద్దేశంతోనే బెంగళూరులో రెడ్డి అండ్ రెడ్డి చార్టర్డ్ అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్ అన్న ఉంటుందని అక్కడ చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని పరిస్థితుల్లో ఇంకా వ్యవసాయం చేసేటప్పుడు ట్రాక్టర్ అవి తెచ్చినాం మా ఇంట్లో, మా ఫ్యామిలీలో వ్యవసాయానికి వచ్చినది వాస్తవం. అంటే ఏమీ లేకపోతే అట్లా కష్టపడి ముందుకు పోయేవాళ్ళము. మా నాన్నగారు పాపం చాలా ఇంట్రెస్ట్ ఉండే ఎల్ఎల్బి చదివించాలో నాకు అని, కానీ ఇదే చెప్పాలి, తను తెలిసి దైవం తెలిసింది అన్నట్టు మీ నాన్నగారి సంకల్పం ఒకటితే మీ సంకల్పం ఇక్కడ సిద్ధించింది. కాబట్టి 80 వచ్చినా కానీ చదువుకున్నాననే గర్వపడుకోకుండా వ్యవసాయం చాలా శ్రద్ధగా చేసేవాడు. మా అన్నకు తోడుగా మేము కూడా బాగా వ్యవసాయం చేసే దాంట్లో అన్నిట్లోనూ బాగా పాల్గొని చేసేవాళ్ళం. వాస్తవం అనమాట. అదే అట్లే జరిగిపోతా ఉన్నప్పుడు గ్రామం పరిస్థితులు
అన్నిటినీ కొంత చెప్పాలంటే ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ చేస్తున్న దౌర్జన్యకాండ కావచ్చు, అవన్నీ చూసి కొంచెం కాంగ్రెస్ అంటే వ్యతిరేకమైన భావం డిగ్రీలోనే ఏర్పడింది నాకు. ఏర్పడిన తర్వాత అప్పట్లో జనతా పార్టీ రావడం, మాకు ఓటింగ్ హక్కు లేకపోయినా కూడా జనతా పార్టీ జీపుల్లో ఎక్కి మైకుల్లో ప్రచారానికి కూడా పోయేవాడు మన ఇంటికి. అంటే మీరు రాజకీయంగా అప్పుడు మీకు ఎటువంటి అనుభవం లేదు? అనుభవం అనేది కాదు, చదువుకున్నారు. సమాజంలో వ్యక్తిగా న్యూస్ పేపర్స్ చదివి కొద్దిగా అలవాటు. ఈ పరిస్థితుల్లో కొంత మనసుకు బాధ అయింది. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూడడం, ఎమర్జెన్సీ విధించింది, ఇన్ని రకాలుగా ఉందే, ఇంత దీనిగా చేస్తా ఉంది కాంగ్రెస్ అనే ఆలోచనతో జనతా పార్టీ కొంత అప్పట్లో వాళ్ళు వ్యతిరేకించి ప్రతిపక్షంగా పనిచేసినప్పుడు కొంత కాంగ్రెస్కు వ్యతిరేక భావాలు నిజంగా అప్పట్లోనే ఏర్పడినాయి. బట్ రాజకీయ నాయకులు కానీ పిల్లాటం విద్యార్థి దీంట్లో కూడా గట్టిగా రాజకీయంగా ఉండేవాళ్ళు ఉన్నారు. దాంట్లో మేము చిన్న వ్యక్తి, మైక్లో కూడా వ్యతిరేకంగా కాంగ్రెస్కు ప్రచారం చేసిన వాళ్ళము. ఇంకా అట్లే చాలుకూరికి రావడము, ప్రజల్లో అందరినీ కలిసిమెలిసి ఉండే టైంలో కొంత అప్పుడుండే గ్రామాల్లో ఉండే పరిస్థితులను చూసి చాలా బాధపడినాను. అలాంటే మేము రాజకీయ కుటుంబం కాదు, బ్రాహ్మిన్స్ మేము, మాకేముంటుంది చెప్పండి. కానీ గ్రామాల్లో జరుగుతూ ఉండే కొన్ని చూసి చాలా బాధ వేసింది. ఇంకా సమాజంలో ఎప్పుడు మార్పు వస్తుంది, ఎప్పుడు వీళ్ళలో చైతన్యం రాలేదే అనే టైంలోనే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడము, ఆవిర్భావం కావడము, ఆయన ఆలోచన ధోరణి బాగా నచ్చింది అప్పుడు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి గ్రామాల్లో చూస్తూ ఉంటుంది, తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు కూడా అప్పట్లో మేము, నా వయసు అంతా 24-25 ఏళ్ళు ఉండొచ్చు, కానీ చాలా బాధ అయింది. ఏదేదో ఏమి తినేక రాత్రిపూట్లు కూడా తినేక లేని వాళ్ళు అప్పుడంతా మాతో ₹1-2 కూడా బాకీకి వచ్చేవాడు. అప్పుడు మేము, మా పెద్దలు కొంచెం కష్టాలు పడినాడు. మా అన్న కొంచెం ఊర్లో కొంచెం దాతృత్వం ఉండే వ్యక్తి మా అన్న. నాకు కూడా అదే రకమే, అయ్యో పాప మా దగ్గర ఉంటుందో లేదో ఇంకొక సహాయంగా తెచ్చిచ్చి, ఇవన్నీ వాళ్ళ కష్టాలన్నీ చూసి మనసుకు ఏదో ₹2 కిలో బియ్యము, జనతా వస్త్రాలంట, అప్పుడంతా కొట్టాలు వేయించారు ఇందిరాగాంధీ టైంలో. ఇవన్నిటిని చూసి ఈయన శాశ్వత గృహ నిర్మాణం పెట్టడము, ఆయన వాగ్దాటి, ఆయన మహానటుడు ఒక అభిమానం, ఇవన్నిటినీ బేరీ చేసుకొని ఓహో కాంగ్రెస్కు తెలుగుదేశం పార్టీనే గట్టిగా నిలబడుతుందని అప్పుడు రాష్ట్రంలో ఉండే అందరు ప్రజలకు ఉండే ఆలోచన అది, నా ఒకటే కాదు. దాంట్లో నేను ఒక వ్యక్తి. అప్పుడు పరిస్థితులు అలా ఉండేవి. అట్లా ఆకర్షితులైనాం. అప్పుడు గ్రామంలో తెలుగుదేశం అన్నాక రామారావు వస్తే ఎంతో అభిమానం, దీంట్లో ముందుకు పోయినాము. అట్లే తెలుగుదేశం పార్టీలో మేము కొనసాగడం. అప్పుడు మా గ్రామంలో బిఎన్ నేతప్ప గారు అని చనిపోయినారు. ఆయన అధ్యక్షులుగా ఆయన చేసేది. నేను చిన్న వయసుని నన్ను మండల గ్రామ కార్యదర్శిగా చేయడం. ఇట్లా రాంగ ఎప్పుడు పార్టీలోకి కొంచెం ఎంటర్ అయినాను, ఆటోమేటిక్గా ఆ అభిమానులు అందరూ చుట్టూరు రావడము. దాంట్లో మా కుటుంబం కూడా గ్రామంలో ఒక గుర్తింపు ఉంది మొదటి నుంచి. ఏదో కొంత ఉన్నతమైన పరిస్థితులు అప్పట్లో కాలంలో ఆ రకంగా నాకు కూడా కొంత ప్లస్ కావడం ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ కాలానుసారము ఎంత ఎన్టీ రామారావు క్రమశిక్షణ అనే దానికి పరిగిలో ఒకసారి పార్టీ మీటింగ్ పెట్టినారు. తెలియదు మాకు పచ్చ షర్ట్ వేసుకొని పోవాలని. మామూలు ఉండే షర్ట్ వేసుకొని తెల్ల షర్ట్ వేసుకొని పోయింటే ఎల్లో షర్ట్ లేనిది లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు, అనుమతి లేదు. అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో పెట్టి అప్పటికప్పుడు పరికి పోయి పసుపు తెచ్చి నీళ్ళలో కలిపి అద్దుకొని షర్ట్ వేసుకొని లోపలికి పోయినాం. తెల్ల షర్ట్ పసుపు. అంత అభిమానం, అంత క్రమశిక్షణ పార్టీ. అట్లే పార్టీలో కొనసాగుకుంటూ ముందుకు పోతా జరిగింది. ఇంకా ఇట్లే కాలానుసారం జరుగుతూ ఉండగా నేను కూడా గ్రామంలో నా శక్తి మేరకు పెద్దల కింద ఉండేవాడిని. మా నాన్న, మా చిన్నాన్న, మా అన్న, దాని తర్వాత నేను రెండోవాడు. ఆర్థికంగా స్వతంత్రత లేదు. అయినప్పటికీ కుటుంబంలో ఉండే గౌరవం కోసం పక్క పట్టణం హిందూపురంలో కొంతవరకు కొంతమందితో పరిచయం చేసుకోవడము, వ్యాపారస్తులతో. వాళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ నమ్మలే నన్ను పిల్లోడని.
మళ్ళీ పెద్దల పేరు చెప్పుకొని నేను ఎప్పుడు ఆర్థిక కరెక్ట్గా ఉండి గ్రామంలో చాలా పెళ్ళిళ్ళ కంట బంగారు కావచ్చు బట్టలు కావచ్చు నా చేతనైనంత సహాయం చేస్తా బీదలకు మన చేతనైనంత అన్ని రకాలుగా ఉండింది దానికి కొంత ప్రజలు కూడా దగ్గర కావడం రాంగ నాయకత్వ లక్షణాలు కొన్ని ఏర్పడినాయనే భావంతో చాలామంది ముందుకు వచ్చినారు. అప్పుడు గ్రామ అధ్యక్షుడిగా అయినాను. మళ్ళీ కాలాసార్లు మీకు తెలియదేమో ఎస్ రామచంద్రరెడ్డి గారు ఎమ్మెల్యే కావడము, మినిస్టర్ కావడము, ఆయన మంచి వాగ్దాటిగా మాట్లాడేవాళ్ళు. ఆయనతో బాగా మొదటి నుంచి పరిచయం బాగుండేది. ఎందుకంటే మా గ్రామానికి వస్తే వెంటనే మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ రకంగా ఆయనతో కూడా బాగా చాలా ఏళ్ళుగా మేము ఆయనతో కలిసిమెలిసి ఉన్నాము. దాని తర్వాత ఒకసారి స్వర్గీయ చెన్నారెడ్డి గారిని అప్పట్లో కొన్ని కారణాలతో హత్యగా పడ్డారు. ఆయన హత్య అనంతరం మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. 89 కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా అప్పట్లో. అప్పుడు బై ఎలక్షన్ వచ్చినప్పుడు రామచంద్రరెడ్డి గారికి కొన్ని కారణాలతో తెలుగుదేశం శాసనసభ్యునిగా ఈయన దానికి మళ్ళీ తెలుగుదేశం కాలం టైం అయిపోయిందని అందరూ కలిసి ఆయన కంటే ఎవరున్నారు అలాంటి వ్యక్తే ఉండాలని పార్టీను ప్రజలు నాయకులు అంతా కలిసి ఆయన్నే శాసనసభ్యుడిగా ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. అప్పటికి ఆయనకి ఏను గుర్తు వచ్చింది. అప్పుడు రామగిరి కనగానపల్లి కూడా మన దీంట్లో ఉండేది. అప్పుడు అంతా కలిసి పరిటాల రవీంద్ర గారి దగ్గరికి పోవాలన్నప్పుడు అప్పటికే మేము పరిటాల రవీంద్ర గారు అంటే బాగా పేరు విన్నాము, పార్టీలోకి వస్తారనేది కొంత మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు ఖుషిగా నేను మా పెద్దలైన స్వర్గీయ రంగేపల్లి నారాయణ గారు, సల్లాపల్లి అంజనరెడ్డి గారు, మేమందరూ వెంకటాపురానికి అంతా మొత్తం పోయిందాం. బాగా లారీ జనం వెనకలు తట్టాలంటే ఆ ప్రాంతానికి పోయాకే కాలంలో పరిస్థితులు అలా ఉండేవి. అటప్పుడు లారీలు వెనకలు తట్టు జనము, మేము ముందర కారులో పోవడం. ఆయనతో పరిచయం చేసినప్పుడు రామచంద్రరెడ్డి గారు పరిటాల రవి గారు వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడుకునే బయట పోయేది. ఆ టైంలో నేను ఏదో కారణంతో బయటకు పోతే నన్ను పిలిచి ఫస్ట్ స్వర్గీయ రామచంద్రరెడ్డి గారే పరిటాల రవిను నాకు పరిచయం చేయడం జరిగింది 1989లో. ఆ రకంగా ఆయనతో పరిచయం ఏర్పడినప్పటి నుంచి కొంత అప్పుడప్పుడు పోయి పరిటాల రవి గారిని కూడా మేము ఏదన్నా ఇప్పుడుగా రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడన్నా పోయి కలిసి వచ్చేవాడు. అంగరంగా ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఒక టైంలో. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఫస్ట్ నేను కూడా పోయినాను చూసి వచ్చేది. పరిటాల రవి పరిచయం చేసి అన్న ఇట్లా మా ఊర్లో కాంగ్రెస్ చాలా బలమైన గ్రామం మొదటి నుంచి మా గ్రామంలో ఉండేవాడు కొంత భయపడే పరిస్థితులు ఉంటాయి, మీ దగ్గర పిలుచుకొని వస్తాను, ఏదో రకంగా మీరు ధైర్యం చెప్పాలని పరిటాల రవితో చర్చ చేయడం జరిగింది. ఆయన హాస్పిటల్లో ఏం బాగుంటుందని కూడా అంటే ఏం పర్వాలేదండి పిలుచుకొని వస్తాను, మీకు ఎవరు చెప్తారు ఇక్కడ పర్వాలేదు చెప్పి మా ఊరి నుంచి అప్పట్లోనే ఒక క్యాంటర్లో దాదాపుగా 70-80 మందిని పిలుచుకొని ముఖ్యమైన నాయకులు, చాలామంది నాయకులు ఉన్నారు, అందరినీ పిలుచుకొని హాస్పిటల్లోనే మీటింగ్ పెట్టించిన. మీటింగ్లో ఆయన అందరికీ ధైర్యం చెప్పడం, అట్లా ఒక ఉత్సాహం, పబ్లిక్లో ఉత్సాహం, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఆ రకంగా ముందుకు పోయినాం. అప్పటికే పాపం ఎస్ రామచంద్రరెడ్డి గారు ప్రథమంగా మా ఊర్లో 40 ఇండ్లు ఇచ్చినారు. ఎస్సీ కాలనీలో అప్పుడు అక్కడ తప్ప సైట్ లేకపోయింది. 40 ఇండ్లు అక్కడ ఇవ్వడము. అప్పుడు కట్టించేటప్పుడు కూడా మేము కూడా కొంత రిస్క్ తీసుకున్నాం. ఆ రకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే కొంత సాల్పూర్ గ్రామంలో గుర్తింపుగా ఉండాలంటే ఏదో ఒక నాయకత్వం, ఏదో ఒకటి కష్టపడి చేయాలి కదా, ఖచ్చితంగా చేయాలి. ఆ రకంగా ముందుకు పోయినాం. అంటే ఇప్పుడు పరిటాల రవీంద్ర గారు కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎన్టీఆర్ గారు రాజకీయ అరగటం చేయకముందు ఉన్న పరిస్థితులు వేరు. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన తర్వాత పరిటాల రవి గారిని పెనుకొండకు పరిచయం చేసిన తర్వాత జరిగిన రాజకీయాలు వేరు. సో ఈ రెండింటికి మధ్యలో మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా చూసి? ఎందుకంటే అప్పుడు ఫ్యాక్షన్ అనేది చాలా ఉన్నది, నక్సలైట్లో ఉండే కాలం అది. మీరు చెప్పే విధానం చూసి అవన్నీ చూసే ఉంటారు, మీరు అవన్నీ ఏం చూశారు? ఏమైనా కష్టపడ్డారా, ఇబ్బంది పడ్డారా ఆ కాలంలో? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు పరిస్థితులు ఎట్లున్నాయంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక కాంగ్రెస్ అనే పార్టీ తప్ప ఏది లేదనే భావన ప్రజల్లో ఉండేది. అలాంటప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఒక పెద్దరీకు గ్రామాల్లో ఉంటే ఆ ఇల్లు తప్పితే ఈ రెండిండ్లకు ఆ సామాజిక వర్గాల ఇంట్లోకి పోయి కలిసిమెలిసి పోవడము. ప్రజల్లో ఇంత చైతన్యం కూడా లేదు. అవును. ఇంత చైతన్యం లేనప్పుడు మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే ప్రజల్లో చైతన్యవంతులు చేసిన మహోన్నతమైన నాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు. ఎందుకంటే రాజకీయ చైతన్యం తేవడం ఒకటి, బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తేవడంలో అగ్రగణ్యుడు ఆయన అనేవాళ్ళు లేకపోయినప్పుడు ఎవరిలోనూ ఆ స్ఫూర్తి, ఆ ఆలోచన లేదు పబ్లిక్లో. ఏదో రెడ్డి వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, ఓటేస్తామనే వాళ్ళే కానీ ఎక్కడైనా ఏం చేయాలనే చైతన్యం అప్పట్లో లేదు. అంతకుముందు ఆ రకంగా ఉన్న టైంలో రామారావు రావడం, రాష్ట్రం అంతా జరిగే విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు. కానీ కొన్ని ప్రాంతాలు, పెనుగొండ లాంటి ప్రాంతాల్లో, తాడపత్రి లాంటి ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అవును. అలాంటి ప్రాంతంలో ఒకటైన మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక భయంకరమైన భయాందోళన ఎక్కువ ఉండే, ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఏం చేసినా ఏమవుతుందో అనే భయభ్రాంతితో కూడుకుండే టైంలో, ఆ కాలంలో కొంచెం నక్సలిజం వాతావరణం చాలా ఎక్కువగా ఉండేది. ఆ దీంట్లో సానుభూతి పరుడైన పరిటాల రవీంద్ర గారిని తప్ప వేరే వ్యక్తులు అయితే ఇలాంటి వాటిని ధీటుగా నిలబడలేరనే ఆలోచనతో రామారావు గారు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆలోచన చేసి అలాంటి వ్యక్తిని ముందుకు తేవాలనే దీంతో ఆయన తేవడము. ఎందుకంటే పరిటాల కుటుంబం తెలిసినట్టుగా బీద ప్రజలంటే మహా ఇష్టంగా, ప్రజల కోసము అన్నిటికీ ఎదిరించి ఎంతోమంది చనిపోయిన కుటుంబం అది. అలాంటప్పుడు పరిటాల రవి రావడం, ఒక వ్యక్తి పార్టీలోకి వచ్చినప్పుడు కానీ ప్రజల్లోకి వచ్చినప్పుడు కానీ ఆ టైం బాగుంటేనే గుర్తింపు వచ్చేది. ఉదాహరణకి రాముడు, శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు అప్పుడు రాక్షసులు ఋషులతో యాగాలు చేయకోకుండా ఉండే పరిస్థితులు, ఆ ఋషులను సంహరించడానికి అప్పట్లో శక్తివంతుడు అనే రాముడిని ఎట్లా తెచ్చినప్పుడు పేరు వచ్చారు. అదే రకంగా సీతామ్మవారిది జరిగినప్పుడు స్వయంవరంలో గెలిచారు. అదే సీతామ్మవారు రావణుడు లంక ఎత్తుకున్నప్పుడు ఇవన్నిటినీ రాముని నాయకత్వాన్ని గుర్తించే ఒక అవకాశం ఏర్పడు రాముడికి. అదే రకంగా పరిటాల రవి రాజకీయంలోకి వచ్చేటప్పుడు ప్రజల్లో ఒక భయభ్రాంతులతో కూడుకునే పరిస్థితుల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో రాయలసీమలోనే ఫ్రాక్షనిజం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఆయన రాముడు ఎట్లా అప్పుడు వచ్చినప్పుడు ఒక నాయకుడు అయినాడు. పరిటాల రవి రావడం కాబట్టే ఆయన ఈరోజు కూడా ప్రతి ఒక్కరు రాష్ట్రంలో అయితే అన్ని చోట్ల కూడా పరిటాల రవి గుర్తింపు కారణం అప్పటి పరిస్థితులను ఎదుర్కొని మహా నాయకుడు కాబట్టి ఆయనకు అంత గుర్తింపు వచ్చిందని చాలా మంది ఇప్పటికి కూడా పరిటాల రవి అయితే ఒక దేవుడుగానే కొలుస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో అలా ఉందంటే మేము వినడం కానీ మేము చూడడం లేదు కాబట్టి మనకు చరిత్ర కావచ్చు, కొన్ని ఏదైనా పుస్తకాలు కావచ్చు, లేదా ఇలాంటి పెద్దలు చెప్పడము, అలా ఆ కాలంలో పరిటాల రవీంద్ర రాకుండా మునుపు రకంగా రాక్షస పాలన జరుగుతుండేది. మా ఆడపిల్లలు బయటకు రావడానికి చాలా భయపడే వాళ్ళని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు శ్రీరాముడు రూపంలోనే పరిటాల రవీంద్ర గారు రావడము, రాక్షస పాలన అందించి ప్రతి ఒక్కరికి అండగా నేనున్నాను అనే ఒక మనోధైర్యంతో పాటు గుండె ధైర్యంగా నిలిపెట్టాడు. సో అలాంటి కాలంలో పరిస్థితి మళ్ళీ ఎలా ఉంది? మీరు ఇంకా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? నేను అన్ని ప్రాంతాల గురించి చెప్పే శక్తివంతుడు కాకపోయినా మా గ్రామంలోకే, మా ఇంటి దగ్గరికి మన మండల నాయకులు ధైర్యంగా మా ఊరి ముందర కూడా వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చే ధైర్యం ఆపేది కాదు. ఎందుకంటే అంత శక్తి బలమైన వర్గం వాళ్ళది. అలాంటప్పుడు ఇంటి చుట్టూరు వామలసండ్రులు అంటారు మా ఊరు, అట్లా చుట్టేసుకొని నారాయణప్ప గారు, అంజన్ రెడ్డి గారు వీళ్ళంతా వాస్తవం వచ్చేది. కానీ అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ముందుకు వచ్చినా, శక్తివంతుడు ముందుకు వచ్చినప్పుడు సహజంగా నాయకుల్లో, ప్రతిపక్ష నాయకుల్లో కావచ్చు, ఆ పక్క నాయకుల్లో కావచ్చు ఒక ఆలోచన వస్తుంది. ఓహో, మనము ఎటువంటి నాయకుని దగ్గర మనం ఈ రకంగా చేస్తే సమస్యలు వస్తాయనే దీనికి వాళ్ళల్లోనూ కొంచెం భయం ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి స్వతంత్రంగా మా ఊరు ఎగ్జాంపుల్ ఒకటి చిన్నగా చెప్పినాను, కానీ ఇది రాష్ట్రం అంతా జరిగింది. అలాంటి ఒక ధైర్యం, ఒక సామాన్య మానవుడు, ఒక బలహీన వర్గ నాయకుడు, ఒక దళితుడు కావచ్చు,
ఓహో మేము కూడా రాజకీయం మాట్లాడచ్చు. చైతన్యం రామారావు తెచ్చిండొచ్చు, కానీ ఈ భయంకరమైన వాతావరణానికి ఎదుర్కొనే శక్తి అందరిలోనే ఉండదు కదా. ఆ శక్తిని కమకూర్చిన నాయకుడు పరిటాల రవి అనేది నా అభిప్రాయం. అక్కడి నుంచి కొంచెం అన్ని వర్గాలు కొంత అణిగిమణిగి ఉండి అందరూ కూడా డెమోక్రటికల్గా పోకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతో కొంత ఈ మన ప్రాంతాలు కూడా కావడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా ఫ్యాక్షనిస్ట్ను అణగదొక్కి పారేసినాడు. ముఖ్యంగా కర్నూలు జిల్లా లాంటి జిల్లాలో అణగదొక్కినాడు. దానికి తోడు పరిటాల రవి రావడం ఈ ప్రాంతం అంతా కొంచెము మారణ హోమాలు జరుపుకోకుండా హత్యలు తగ్గించుకొని రాంగ అనే రకంగా ఫ్యాక్షన్ పూర్తిగా నిర్మూలించడం జరుగుతూ ఉందనేది అభిప్రాయం. అయితే పరిటాల రవీంద్ర గారు రాజకీయ అరగడం చేసిన తర్వాత కూడా ఇటువంటి రాక్షస సంహారం జరుపుతూనే చాలామందికి పేదలకు పక్క గృహాలు కావచ్చు, పేదింటి ఆడపిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేయకపోతే స్తోమత లేకుండా వాళ్ళకు కూడా ఉచిత వివాహాలు కూడా చేశారు వెంకటాపురంలో. దీని మీద మీ కామెంట్? ముఖ్యంగా పరిటాల రవి వచ్చినప్పుడు ముఖ్యమైన కొంతమంది నాయకులకు బాగా గట్టిగా ఎవరినో తప్పు చేస్తే ఈ నాయకుడు ఎట్లా అనేవాడు కాదు, పిలిపించి బాగా గట్టిగా దండించేవాడు. పేర్లు చెప్పను, కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకున్నాడు. కారణం ఏమంటే డిసిప్లైన్గా ఒక పద్ధతిగా ఉండాల. బీద ప్రజల నుంచి డబ్బు వసూలు చేసినా కానీ, ఉన్నవాళ్లకు ఇండ్లు ఇచ్చినా కానీ, లేని వాళ్లకు మీకు అందరికీ తెలిసిండేది, లేని వాళ్ళు ఎంతమందికో ఉచిత వివాహాలు చేసినారంటే తిరుమల దేవస్థానం ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడు అంటే పెద్దగా కమ్యూనిజం పాలసీ. పరిటాల రవికు కమ్యూనిస్ట్ ఆలోచనలు, భగవంతుడి మీద పెద్ద నమ్మకం ఉండే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి అనుభవము ఎప్పటికైనా కానీ కాలం నడుస్తూ అంటే ఆయన అనుభవంతో ఆయన కూడా భగవంతుడు అనే ఆలోచనకు వచ్చి తిరుమల దేవస్థానం కట్టించి అది ఎంత పెద్ద కొండనంతా చేసి ఎంతో బాగా గుడి కట్టించి అక్కడ కొన్ని వేల పెండెంట్లు చేసిన ఎవరన్నా మన ప్రాంతంలో అట్లా చేసినారు చెప్పండి. ఎంతో కష్టపడి ఎంతో రిస్క్ తీసుకొని అట్లాంటి బీద ప్రజలకు ఎన్నో వివాహాలు చేయడము, ఎవరన్నా కష్టాల్లో ఉంటే చేయడము, తప్పు చేసిన నాయకులను దండించి మళ్ళీ దగ్గరికి తీసుకోవడం, దండించి వాడు మాట్లాడలేదంటే ఏమో చూడండి బేజారుగా ఉన్నట్టు పిలిపించండి అని చెప్పి దండించేవాడు ఆయనే, పిలిపించి సరి చేసుకునేది వాడు. ఏదో అలిగి వెళ్ళిపోయినాడని పట్టించుకోకుండా అన్ని రకాలుగా ఒక కొన్ని విషయాల్లో ఆయన తప్పు చేసినప్పుడు కూడా అవి చెప్పాక వెళ్ళా ఎంత బాధపడి కుమిలిపోయినాడు ఆయన. కొన్ని తప్పులు తెలుసో తెలియకు జరిగింటాయి. అలాంటి తప్పులు చేసినా నేను బాధపడే వ్యక్తి కూడా. ఎందుకంటే పరిటాల రవి మేమంతా సమవయస్కులు, చెప్పాలంటే నాకంటే 6 నెలలు చిన్నోడు అయినా మేమంతా కొంచెం సమకాలికలుగా ఉన్నప్పుడు కొన్ని ఎక్స్చేంజ్ చేసుకునేవాడు మా అభిప్రాయాలు. ఆ రకంలో ఆయన బీద ప్రజలన్నా కూడా చాలా దీనిగా దగ్గరికి తీసుకొని పనిచేసిన వ్యక్తి ఆయన. అయితే ఆయన టైంలో కొన్ని ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటే చెప్పే కాదు, మంచిది కాదు, నా స్థాయి అది కాదు. మొత్తం మీద ఏదో చేయాలనే భావం నుండి చేసిన వ్యక్తి ఆయన. అయితే పరిటాల రవీంద్ర గారు అంతవరకు చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అప్పటి నుంచి కూడా ఆయన చెప్తూనే ఉన్నారు, ఎస్పీ గారు కావచ్చు, హోంశాఖ గారు, వాళ్ళకి నాకు ప్రాణహాని ఉంది కూడా చాలాసార్లు ఆయన రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిని దిగిపోయారు ఆయన కూడా. అయితే 2005లో ఆయన హత్య అనంతరం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే ధైర్యంగా ఉండి అండగా ఉండే వ్యక్తి సూర్యుడు లాంటి వాడు కనుమరుగైపోయిన వెంటనే చాలామంది నాయకులకు ఒక వణుకు పుట్టింది, మళ్ళీ పాత రోజులు వస్తాయా అనే పరిస్థితులు వచ్చాయి. అలాంటి తరుణంలో అదే కుటుంబం నుంచి రాజకీయ అవగాహన కూడా లేకుండే వ్యక్తి గురించి పరిటాల సునీతమ్మ గారు ముందుకు వచ్చారు మళ్ళీ. అప్పుడు ఎలా ఉన్న పరిస్థితి? ఇది పరిటాల రవీంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత పబ్లిక్ నుంచి కూడా ఆయన అంటే ఒక అభిమానంగా ముందుకు వచ్చేటప్పుడు, ఇప్పుడు మన మండలంలో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడు అంతవరకు పెద్ద వాళ్ళు కలిసేవాళ్ళు. నాకు అనుభవం, ఎందుకంటే ఆయన ప్రశ్నకు సమాధానంగా ఇది నేను వచ్చేసి గ్రామ సర్పంచ్గా అయిపోయిన తప్పుడు నేను ముఖ్యంగా 2 పాయింట్లు చెప్పాలా.
అలాంటి ఆయన దగ్గర నేను ఎందుకు గుర్తింపుగా అయినాననే కారణము 97లో జరిగింది. దీంట్లో సర్పంచ్గా మా గ్రామస్తులందరూ మమ్మల్ని, నా భార్య రిజర్వేషను, నా భార్య సర్పంచ్ అయినప్పుడు, ఎందుకంటే ఆయన దగ్గర ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అనే దాంట్లో 2 పాయింట్లు చెప్పాల్సి వస్తుంది. నా భార్య సర్పంచ్ అయిన తర్వాత ఒకే పట్టుదలే మా ఇంట్లో రేషన్ షెడ్ పొడుగునా ఉంటే ఆ షెడ్లో కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం. అందరిలోనూ పబ్లిక్ అందరితోనూ నమస్కారం చేసి ఊరు ముందర మీటింగ్లో కూడా అడగడం ఒక్కటేనే. 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చినారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. రాజకీయం అంటే ఏమి, సర్పంచ్ అంటే ఏమిది ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో రాజకీయంలోకి వచ్చినామే కానీ లేకపోతే మేము రాజకీయ నేపథ్యం ఉండే కుటుంబం కాదు. కాబట్టి ఒక్క అవకాశం అందరినీ అడుగుతాను, పార్టీ నాయకులను, ప్రజలను, ఇది ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఈ 5 ఏళ్ళు నాతో అన్ని రకాలుగా సపోర్ట్ చేయండి. జీవితంలో ఎప్పుడు కూడా ఏ పదవి కూడా ఆశించే వ్యక్తి కాదు నేను భవిష్యత్తులో. కాబట్టి దీనప్పుడు నాకు బాగా మద్దతు ఇవ్వండి అని అడిగే ప్రజలతో హామీ తీసుకొని గ్రామంలో ఈ పని అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70-30 అంటారు. అప్పుడు 30% పబ్లిక్ కాంట్రిబ్యూషన్, ఎస్సీ కాలనీస్లో 15% ఎవరు ఇస్తారు కాంట్రిబ్యూషన్. లాభ నష్టాలు కూడా ఆలోచన చేయకోకుండా సాలకూరు గ్రామంలో లోపలికి ఎవరు అడుగు పెట్టినా కూడా సిమెంట్ రోడ్డు మీద పెట్టాలన్న ఆలోచనతో నేను అనుకున్నట్టుగా అన్ని చోట్ల కూడా బాగా అన్ని రకాలుగా రోడ్స్ వేయించిన. నెక్స్ట్ ఇండ్లు, అప్పట్లో స్వర్గీయ రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఒక ఇల్లు రాలే మా ఊరికి. మళ్ళీ పాటాల రవీంద్ర గారి దగ్గర కొట్లాడి ఏదో యుద్ధం చేసి కానీ బాగా 284 ఇండ్లు తెచ్చినాను అప్పట్లో మా పంచాయతీ అంతా. రెండోది సత్యసాయిబాబా వాటర్ వర్క్స్లో ఆయన ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్ గారు, ఒక సభ్యుడిగా ఉండేవాడు పరిటాల రవీంద్ర. అప్పుడు బాగా మీరు యోచన చేయండి, సోమందేపల్లి తర్వాత సాల్కూరులో ఒక్కచోట ఓవర్ హెడ్ ట్యాంక్ అయిండేది అప్పుడు. కానీ ప్రతిపక్షంలో ఏమన్నారంటే సాయిబాబా ఇచ్చిండే పరిటాల రవి కాదు అందరు, కానీ ఉండి సంతోషంగా అంటారు. కానీ పరిటాల రవి అక్కడ వ్యక్తిగా ఉన్నప్పుడు మేము కొట్లాడి పెద్ద ఊరు మా ఊరని ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ యుద్ధం చేయడము. జిఎల్ఎస్ఆర్ అని గుడ్డంనాగేపల్లికి, మరుకుంటపల్లి కుగ్రామం అయినా కానీ ఆ గ్రామ పరిస్థితులను అన్నీ అట్లా చెప్పేవాడు రవి. సరే చెప్పినాడు నాతో, స్వామి అంటా ఉంటా ఇచ్చేయండి అని అక్కడికి జిఎల్ఎస్ఆర్ కట్టడం, మంచినీటి ఎద్దడి లేకుండా చేయడము, హౌసింగ్ చేయడము, రోడ్లు చేయడము, ఇవన్నీ చేస్తున్నాను. కానీ సమాజం బాగుపడాలంటే అన్నిటికీ విద్య ముఖ్యమనే ఆలోచనతో మా ఊరు చుట్టూరు ఎక్కడ కానీ స్థలం చాలా కష్టం. ఈ పద్ధతికి కూడా ముందర చెరువు ఉంది, ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఏం చేయాలని వైశాస్తి ఇక్కడ స్కూల్ చేసినాం 5.5 ఎకరా. వాళ్ళతో బయట లీకౌట్ అయితే ఏ రకంగా ప్రభావం ఉంటుందని అర్ధరాత్రి 12:30 మా ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒప్పించి మెప్పించి ఇంతో డబ్బుకు డబ్బు ఇచ్చి మాట తీసుకొని మళ్ళీ చట్ట ప్రకారం కావాలని కడపకు పోయి కడపలో ఆ స్కూల్కు మార్పిచ్చి ల్యాండ్ కన్వర్షన్ దాని తర్వాత అంత కన్వర్షన్ చేసి అంతా రెడీ చేసిన తర్వాత పరిటాల రవి దగ్గరికి పోవడము, గో హెడ్ అనడము మా చాలా అదృష్టం. మాకు బీకే పార్థసారథి గారు అప్పుడు చైర్మన్గా ఉండడము, ఆయన ఒక స్నేహితుడు ఉన్నట్టు మాకు. ఆయన మా గ్రామ అభివృద్ధికి సహకరించలేదు అనేది ఏదీ లేదు. ఏమడిగితే అది ఇచ్చిన. ఒక హై స్కూల్లో బిల్డింగ్స్ కావాలంటే ఇమీడియట్గా ఆ బిల్డింగ్స్ కట్టించక ముందు ఓపెనింగ్ పెట్టినప్పుడు నిజంగా ఖర్చును ఆలోచన చేయలే. ఏమైతే చాలా బాగా చేయించినాంలేండి. 100 జనం మా ఊర్లో అందరూ వెంట పోవడము, మీటింగులు పెట్టడము, బాగా బహిరంగ మీటింగులు పెట్టడము, పరిటాల రవిని పిలిపించడము, అందరు నాయకులను పిలిపించి ఈ ఖర్చు లేదనుకోకుండా పెట్టి మా గ్రామస్తుల సహకారంతో చాలా బాగా చేసినాం. అది కూడా ఇప్పటికీ తృప్తికి వీడియో కూడా పెట్టుకున్నాం. అన్ని రకాలుగా చేస్తే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆయనలో మేము ఒక వ్యక్తిగా గుర్తింపు కావాలంటే మామూలు సర్పంచే కానీ ఇవన్నీ నేను చేయడంతో అక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంది. ఈ టైంలో కూడా గ్రామంలో డ్వాక్రా గ్రూప్స్ అనేది ఒకటి వచ్చాయి. అప్పట్లో మహిళలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే మగవాళ్ళు కంట్రోల్లో ఉండేది. అప్పుడు
నువ్వు టౌన్కి ఎట్లా గడప దాటేవారు పోతావు? కాదు. అలాంటప్పుడు నా భార్య కూడా బాగా అందరిలో కలిసిమెలిసిపోయే వ్యక్తి, బాగా ప్రజలతో అహంకారం పడే వ్యక్తి కాదు. మా ఇంటికి ఎవరు వచ్చినా ఆయన అన్నం చేసి పెట్టిన వాళ్ళే, కానీ మేము అట్లా పోయినవాళ్ళు కాదు మొదటి నుంచి. అంతే ఇప్పుడు అంటే నా భార్య నేను ఇద్దరు కలిసి డ్వాకరా గ్రూపులు చేయడము, ఆ ఆడవాళ్ళ సహకారంతో అప్పుడు పనికి ఇది జన్మభూమి కార్యక్రమాలు నెల నెల జరుగుతూ ఉంటాయి. ఆ నెల మీటింగ్ జనం రావడము భయం, అందరినీ కలుపుకొని ఊరంతా క్లీన్ అండ్ గ్రీన్ చేయడం, ఆ వీడియోస్ కూడా తీపించి పెట్టుకున్నాను నా తృప్తికి. అన్ని రకాలుగా మేము చేస్తే మాకు 5 ఏళ్ళు 3 సార్లు ఆదర్శ పంచాయతీగా తీసుకున్నాం నిజంగా. అప్పుడు ఈనాడు పేపర్ ఆయన పెనగొండ ఆయన పెద్దగా వసుంధర ప్రోగ్రామ్ దీంట్లో నా భార్య గురించి సర్పంచ్ చాలా బాగా రాసి, అప్పుడు భరతముని ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు స్టేట్లో 5 మందికి అవార్డ్స్ ఇచ్చింది. దాంట్లో నా భార్య ఒకటి. గుర్తుండేది ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్, ఆమె కూడా సెలెక్ట్ అయ్యింది. ఇట్లా ప్రోగ్రామ్ కూడా నాకు ఏదన్నా అయితే వెనక ముందు చూసారు. మన నంగేపల్లి నారాయణ గారిని, అంజన్ రెడ్డిని, అప్పుడు ఎండిఓగా దౌలా సార్ అని ఉంది, అందరినీ పిలుచుకుని పోయినాను. అంత ఖుషిగా ఇవన్నీ చేసే వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చే మండలంలో వాస్తవంగా నాయకుడు కదా, ఇవన్నీ ఏదైనా గుర్తింపుకి ఏదో కారణం ఉండాలి కదా. అట్లా ఆ రకంగా తయారు చేసి చేయడము. రవి అన్నకు ఫస్ట్ మినిస్టర్గా ఇస్తే నేను బ్రాహ్మణ్ ఫస్ట్ ఇక్కడ మా ఊరు అట్లా గుర్తించి ఇట్లాంటివన్నీ చేసిన. ఎన్కౌంటర్ ఇంటర్వ్యూ కార్యక్రమం మొదటి భాగం చూశారు కదా. రెండవ భాగం త్వరలో విడుదలవుతుంది. అంతవరకు చూస్తూనే ఉండండి స్టార్ జేఎంఎం న్యూస్. ఎన్కౌంటర్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి. జగదీష్ జర్నలిస్ట్, బాబా జర్నలిస్ట్,